మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ వీరిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకుంటే ఆ ప్రభు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆయనకు విధేయులుండుటకు సమ్మతించితిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మేము తన సొంత ప్రజలుగా చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలనని ఆ ప్రభువు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మేము అధికులను చేయును. దాని వలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కాచుకొని ఉన్నాను ప్రభువా.